సో లాస్ట్ టైం మా ఇంటికి మేము ఎప్పుడు ఎలా ఉంటే లగేజ్ చూస్తున్నారు కదా, దగ్గరలో ఉన్న ఒక హోటల్లో గూగుల్లో కనిపిస్తాయి, అది బుక్ చేస్తాను. ఓపిక ఉన్నంత వరకు వెళ్తాము. ఎటు వెళ్ళాలి అనేది నేను తెలుసండి. అన్నగారు మా కోసం వాటర్ తీసుకొచ్చారనమాట. మంచితనం అండి, మంచితనం. థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యూ. ఫస్ట్ డే ఇన్ గుంటూరు, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఈరోజు మన జర్నీ ఎక్కడికంటే హైదరాబాద్ నుంచి గుంటూరు. గుంటూరుకి వెళ్తాం, అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఆయాసం చెప్పండి. మార్నింగ్ గుడ్ మార్నింగ్. లేట్ అండి, లేట్, ఆలస్యం అయిపోయింది. ఎవరి వల్ల మీకు తెలుసు, నేను మొదటిసారి అండి ఈ సైడ్ నుంచి వచ్చాను, ముందు ఎప్పుడు రాలేదు. ఫైనల్గా మళ్ళీ కరూమ్ బ్యాక్ టు ఛానల్ అనమాట. బహుశా మీరు అనుకుంటారు ఏంటి ఇన్ని రోజులు మా ఆడియో వీడియోస్ రాలేదేంటండి. దానికి కారణం అలసిపోయింది. 4-5 నెలలు శుభ్రంగా తిప్పేశాను కదా, కాస్త బ్రేక్ ఇచ్చాను అనమాట. వదిలేను, రెస్ట్ తీసుకో, నేను చేసుకుంటాను అనేసి. సో ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు మీరు మొబైల్, వాలెట్లు జాగ్రత్తగా ఉంచుకోండి. నాకు ఒక ట్రామా లాగా ఉందన్నమాట. ఇప్పుడు జేబులు పదే చెక్ చేసుకుంటున్నాను. దానికి కారణం లాస్ట్ టైం చైనాకి వెళ్ళినప్పుడు నా వాలెట్ దొబ్బేశారు, అన్యాయంగా దొబ్బేశారు. అందులో ఉన్న డబ్బులు అన్నీ. సో ఆ వీడియో కానీ చూడలేనట్లయితే వెళ్ళి చూడండి. ఇది మన సికింద్రాబాద్ ట్రైన్ స్టేషన్లో ఇక్కడ హెల్త్ చెకప్ అని పెట్టారు. సో 50 రూపీస్కి మీకు బ్లడ్ ప్రెషర్, ఫ్యాట్, హైట్, వెయిట్ అన్నీ చెక్ చేస్తారంట. 30 రూపీస్కి మీకు షుగర్ టెస్ట్ చేస్తారంట. నర్స్ ఇక్కడ ఉన్నారు, ఆవిడే ఇన్స్ట్రక్ట్ చేస్తారనమాట ఎలా చేసుకోవాలో ఏంటో అనేది. చాలా క్యాటిక్గా ఉంది. సో మన జర్నీ పరంగా చూసుకున్నట్లయితే మన జర్నీ గుంటూరు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. గుంటూరు నుంచి దగ్గరున్న చుట్టుపక్కల ఉన్న ఊర్లు, పల్లెటూర్లు అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాము. ఆ తర్వాత ఇంటికి వెళ్తామండి. అవునండి, మా అమ్మగారు మెసేజ్ల మీద మెసేజ్లు, కాల్స్ మీద కాల్స్, ఇంటికి ఎప్పుడు వస్తారు. సో లాస్ట్ టైం మా ఇంటికి మేము ఎప్పుడు ఎలా ఉంటే, ఇంటికి కాదు ఇల్లుని ఎప్పుడు వదిలామంటే మేము సెప్టెంబర్లో వద్దాము. ఇంటి నుంచి దుబాయ్కి వెళ్ళిపోయాము. దుబాయ్కి వెళ్ళి మేము మా ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ అమ్మేసుకున్నాం. మేము హైదరాబాద్కి వచ్చాం. హైదరాబాద్ నుంచి మా ఏషియా టూర్ స్టార్ట్ చేసాం. అయితే రావంగానే మాకు ఇక్కడ తెలుగు ఇంకా ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు ఇచ్చారు. అంతేకాకుండా ఇండివిజువల్గాని ఇక్కడ ప్రతి ఒక్కొక్కరికి 1 లీటర్ వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వందే భారత్లో మీకు కాఫీ కావాలంటే కాఫీ, టీ కావాలంటే టీ ఇస్తారు. టీ ఇలాగా ప్యాకెట్లో ఉంది. సో ఇది 3-in-1 అనమాట. దీంట్లోనే షుగర్ ఉంటుంది, మిల్క్ ఉంటుంది, టీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. హాట్ వాటర్ ఇస్తారు, అందులో మిక్స్ చేసేసుకోవడమే. సో మాతో పాటు ఒక పెద్ద గ్యాంగ్ ఉందండి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు. సో ఎక్కడికి వెళ్తున్నారు మీరు అందరూ? తిరుపతి సేవకి వెళ్తున్నారు అనమాట. ఎంతమంది ఉన్నారు టోటల్? కానీ 7 మెంబర్స్ ఉన్నారు అనమాట. ఓకే అండి, బాయ్. ఓకే అండి, సో ఫైనల్గా మనం గుంటూరులోకి ఎంటర్ అయిపోయాము. సో గుంటూరు జంక్షన్లో ఉన్నాము ఇప్పుడు. సో గుంటూరు పరంగా చూసుకున్నట్లయితే గుంటూరు పాపులేషన్ 900,000, యాక్చువల్లీ 900,000 కంటే ఎక్కువే. సో గుంటూరులో ఫుడ్ పరంగా చూసుకున్నట్లయితే చాలా రకాలైన ఫుడ్ ఫేమస్. కానీ ఇక్కడ ఎక్కువగా ఫేమస్ ఏంటంటే గుంటూరు చికెన్ అంట. అసలు ఎలా ఉంటుంది ఏంటనేది నాకైతే ఐడియా లేదు. సో మనం వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే గుంటూరులో వాళ్ళ చెల్లి చాలా ఫేమస్ అనమాట. వరల్డ్ ఫేమస్, చాలా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది. టాప్ అనమాట. ఇంకా రైల్వే స్టేషన్లో కొన్ని రూమ్స్ గురించి చూపిస్తున్నారనమాట. స్టార్టింగ్ ప్రైస్ 348 అంట. హైదరాబాద్ నుంచి గుంటూరుకి మీరు వందే భారత్ ట్రైన్లో కానీ రావాలనుకున్నట్లయితే విజయవాడ ట్రైన్ కాకుండా మీరు తిరుపతి ట్రైన్ ఎక్కాలి. సో తిరుపతి ట్రైన్కి మాత్రమే ఇక్కడ గుంటూరుకి స్టాప్ ఉంటుంది, విజయవాడ ట్రైన్కి స్టాప్ ఉంటుంది. ఎవరండి మీది? గుంటూరు లోకల్ అనమాట, పక్కా లోకల్. ఓకే అండి, టేక్ కేర్, బాయ్.
లోకల్స్ అండి, లోకల్. థ్యాంక్ యూ. ఎండ మాత్రం పేలిపోతుందండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. గుంటూరు వన్ ఆఫ్ ద హాటెస్ట్ సిటీ అండి. సో ఈ హాటెస్ట్ సిటీ యావరేజ్ టెంపరేచర్ సమ్మర్లో ఎలా ఉంటుందంటే 45 degrees ఉంటుందంట. హై హ్యూమిడ్, వెళ్ళిపోద్ది అనమాట. సో ఇదండి గుంటూరు ట్రైన్ స్టేషన్ బయట ఈ బ్యాగ్ అయితే చచ్చిపోతానండి. బహుశా మీరు అనుకుంటారు ఈ బ్యాగ్ ఏంటనేసి. లాస్ట్ టైం మేము దుబాయ్లో సామాన్లన్నీ అమ్మేసాము, మా ఇంట్లో సామాన్లు. సో అమ్మేసిన తర్వాత మిగిలిన సామాన్లు కొన్ని ఇలాగ బ్యాగులు పెట్టుకుని వచ్చాం అనమాట. ఎందుకంటే అప్పటి నుంచి మేము ఇంటికి వెళ్ళలేదు. హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి మళ్ళీ తిరిగి మేము ఏషియా టూర్ వేసుకోవడానికి వెళ్ళిపోయాము. సో 4 నెలల నుంచి మేము టూర్ వేసుకొని తిరిగి మళ్ళీ వచ్చాము. సో ఇప్పుడు మన ఆంధ్ర సిరీస్ స్టార్ట్ అవుతుంది. విజయవాడ అవకాశం ఉంటే ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతామండి. అలసిపోయాము. చూస్తూ ఉండండి వీడియోలు, లైకులు కొడుతూ ఉండండి, హైప్లు కొడుతూ ఉండండి. మీరు హైప్ కొట్టినట్లయితే నా వీడియోస్ ఇంకా చాలామందికి వెళ్తూ ఉంటుంది. చాలా కేటటిక్గా ఉంది ఇక్కడ. ఇది ఒక బుల్లి ఆటో స్టాండ్ అనమాట. మనకి ట్రైన్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఎక్కడ, ఏ ఊరు? మిర్యాలగూడ అనమాట. మిర్యాలగూడలో మిరియాలు ఎక్కువ ఉంటాయా? నైస్ మీటింగ్ యూ. అన్నగారు మీరు పోలీసా? ఓకే ఓకే. ఏమో లాఠీ ఉంది కదా చేతిలో. ఓకే అండి, గుంటూరులో స్టే పరంగా చూసుకున్నట్లయితే మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ అండి. సో నేను దగ్గరలో ఉన్న ఒక హోటల్లో గూగుల్లో కనిపిస్తాయి, అది బుక్ చేస్తాను. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ నడుచుకుని వెళ్ళడానికి 20 minutes చూపిస్తుంది. గూగుల్లో అయితే చాలా దగ్గరగా కనిపించింది, కానీ రోడ్ లేదు. సో చూస్తాం, ఓపిక ఉన్నంత వరకు వెళ్తాము. లేదనిపించుకున్నప్పటికీ ఆగిపోయి ఆటో పట్టుకుని వెళ్ళిపోతాం. 20 minutes చూపిస్తుంది. సో ఇక్కడ బయట మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లేదు, ఫ్రూట్స్ మాత్రమే. తాతయ్య గారు ఇక్కడ పాలు అమ్ముకుని వస్తున్నారు. ఫ్రూట్ షాప్స్, జ్యూస్ షాప్స్ ఏదేదో కనిపిస్తాయి మీకు. టిఫిన్ సెంటర్లు కూడా ఉన్నాయండి. సో ఇదండి గుంటూరు మొదటిసారి రావడం. ముందు ఎప్పుడు రాలేదు నేను గుంటూరుకి. సో మీరు కానీ గుంటూరు నుంచి అయితే కామెంట్ పెట్టండి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేమి చెయ్యాలి, ఏమేమి తినాలి ఒకసారి కామెంట్ పెట్టేస్తే అవన్నీ కొట్టేద్దాం. అన్నగారు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో గుంటూరులో మాట్లాడే లాంగ్వేజ్ పరంగా చూసుకున్నట్లయితే అఫ్కోర్స్ తెలుగు, కానీ తెలుగే కాకుండా ఇక్కడ హిందీ, ఉర్దూ, ఇంకా తమిళ్ కూడా మాట్లాడతారంట. తమిళ్ చూసి కాస్త షాక్ అవ్వను అనమాట. అంటే తమిళ్ కూడా మాట్లాడతారా అని ఇక్కడ. సో తమిళియన్స్ ఉంటున్నారనమాట. వద్దండి, థ్యాంక్ యూ. ఈ వీడియోలో చెప్పేస్తాను మా ఆవిడని రాక వీడియో చేసుకుంటుంది. ఎందుకంటే చాలా హింసించేశాను అనమాట. అది రూమ్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, మేము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాము మొదటిసారి మా లైఫ్లోని. మా బ్యాగ్ తినికేస్తుందండి, అలసిపోయినట్టు తను కూడా. వద్దురా బాబు అంటుంది. కానీ ఈసారి మోసే ఓపిక కూడా లేదన్నమాట. అందుకే ఉన్న సామాన్లన్నీ పెద్ద దాంట్లో వేసేసి ఈడ్స్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇంటికి వెళ్ళే వరకు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ బ్యాగులు పక్కన పాడేసి మళ్ళీ బ్యాక్ ప్యాక్లు బతుకు మొదలవుతుంది. కొట్టు చూడండి, భలే బుల్లిగా కనిపిస్తుంది. నైస్ అండి. తాతయ్య గారు ఎలా ఉన్నారండి? సోడా ఉందండి, లేదా? తాతయ్య గారి దగ్గర సోడా లేదంట. తాగడానికి ఏముందండి మీ దగ్గర? आपके पास पानी की बॉटल है और कुछ है? और छोटा स्प्राइट एक दे दीजिए मुझे. जी हाँ, స్ప్రైట్ తీసుకుందాం. గొంత ఆరిపోయింది. కొట్టు చూడండి, భలే బుల్లిగా ఉంది. నాకు ఇలాంటి చిన్న చిన్న కొట్టులు కానివ్వండి, చిన్న చిన్న బొమ్మలు కానివ్వండి, ప్రతిదీ చిన్న చిన్నగా నాకు చాలా ఇష్టం. క్యూట్గా ఉంటాయి అనమాట. ఎలా అండి, ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను తెలుసండి, సబ్స్క్రైబర్. ఎక్కడండి మీది? గుంటూరు లోకల్స్ అనమాట. ఓ, గుంటూరులో ఎవరన్నా ఉన్నారా అని ఇప్పుడే అడిగాను అనమాట వీడియోలోని. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓ థ్యాంక్ యూ అండి. అవునవును అవును, అదిగో మళ్ళీ ఇప్పుడు పడిపోయాం అనమాట. ఇప్పుడు ఆంధ్ర టూర్ మళ్ళీ మొదలు పెడతాం అనమాట ఫుల్గా. మన లోకల్ ఏరియాస్లోని మంచి విలేజ్ని ఎవరు చూపించలేని విధంగా చూపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ మీటింగ్. ఓకే అండి, రావంగానే మన సబ్స్క్రైబర్స్ దొరికారు. అంతేకాకుండా లోకల్స్ అండి చాలా ఫ్రెండ్లీ. అంటే ప్రతి ప్లేస్లో ఫ్రెండ్లీ ఉంటారు, కానీ మనం ఆంధ్ర నెక్స్ట్ లెవెల్ అనమాట. హ్యాపీనెస్ అనమాట. గూగుల్ తెలియని ఇప్పుడు మళ్ళీ వెతుక్కోవాలి ఎటు వెళ్ళాలి అనేది. కావాలని నడుస్తున్నాము. ఒకటి, డబ్బులు మిగులుతాయి. రెండోది, మాకు ట్రావెలర్స్ కాబట్టి నడక అలవాటు అయిపోయిందండి. సో బ్యాగులు గీగులు వేసుకుని నడడం అలవాటు అయిపోయింది. 20 నిమిషాలు పెద్ద లెక్క కాదు, గంటలు నడిచిన వాళ్ళు మేము. ఈ ఎండ ఎక్కువ ఉంది అంతే, అదే ప్రాబ్లం. ఎండ వెళ్ళిపోతుందండి.
ఓకే, అవ్వట్లేదండి. ఆటో ఆర్డర్ పెట్టేసుకుంటాం. వేడి మాత్రం గట్టిగా ఉంది. హౌ డూ ఫీల్? వేడి అంటండి, చాలా వేడి అంటండి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ యూ కేమ్ అవుట్ అండ్ యూఆర్ మేకింగ్ వీడియోస్. వెల్కమ్ టు ఇండియా. Welcome back. Guys, follow me. Karima with you. కరీమా విత్ యూ ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్లో ఫాలో చేయండి. కానీ ఇంగ్లీష్లో ఉంటుంది, ఇంగ్లీష్ అర్థం కాదు కానీ ఇంగ్లీష్ నేర్చుకుంటారు. నా వీడియోస్లో ఏం పెడుతున్నామో అయ్యే పెడతాము, సిమిలర్గానే ఉంటుంది కానీ తన వర్జన్లో My point of view. తన పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఎంతండి బొండం ఎంత? 30 రూపాయలా? మరి మీరు నీళ్ళు తాగుతున్నారా లేదా ఈ వేడిలోని? ఎక్కువ తాగండి మరి. అన్నగారు మా కోసం వాటర్ తీసుకొచ్చారనమాట. మేము తెలుసా మీకు? తెలియదు, అయినా కూడా మా కోసం వాటర్ తీసుకొచ్చారు ఈ వేడిలో. థ్యాంక్ యూ సో మచ్. మంచితనం అండి, మంచితనం అండి. థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యూ. ఫస్ట్ డే ఇన్ గుంటూరు, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా గట్టిగా ఉంది. థ్యాంక్ యూ భయ్యా, మళ్ళీ కలుపుతాను. అరబిక్ అమ్మాయి, ఆంధ్ర అబ్బాయి. ఆంధ్ర అబ్బాయి, బయటికి అంటే తిరుగుతూ ఉంటాము. సో సబ్స్క్రైబ్ కొట్టండి, మీరు ఉంటారు ఇందులో. ఓకే బ్రో, టేక్ కేర్.